ఇండియన్ ప్రజా కాంగ్రెస్ దక్షిణ భారత అధికారిక కార్యాలయానికి విచ్చేసిన శ్రీ కె రాజరత్నమయ్య గారు, తర్వాత సుబ్రాయుడు గారు పొద్దుటూరు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే అజాత శత్రువు. అతను కడప, పులివెందల, పొద్దుటూరు ప్రాంతాల్లో కాకుండా మొత్తం రాయలసీమ ఏరియాలోనే పేరుగాంచిన వ్యక్తి. రైతాంగానికి దగ్గరగా ఉండి పెన్నా నది పక్కనే వాళ్ళ కుటుంబము. అలాగే పొద్దుటూరులో కూడా చినమరాజుపల్లిలో ఆయన కాపాడుకుంటున్నాడు. ఇటు పక్క చూస్తే మన లింగంపల్లె పక్కన ఉన్న కడపాయపల్లి అనే ఊర్లో పెన్నా నది ఆనుకొని మొత్తం పంట భూముల దగ్గర నివసిస్తున్నాడు. అంటే ప్రజలకు చాలా దగ్గరగా ఉంటున్నాడు. రాజరత్నమయ్య గారు చూస్తే కబీర్ పురస్కార్ అవార్డు, నేషనల్ కమ్యూనల్ హార్మనీ అవార్డులలో కబీర్ పురస్కార్ అవార్డు ఒకటి. అయితే కడపలో జరిగిన వినాయక చవితికి జరిగిన ముస్లిం హిందూ సంఘర్షణలో రాత్రింబగలుని తేడా తెలియక 2 రోజులు అక్కడ నిలబడి అక్కడ ఏ ప్రాణ నష్టం జరగకుండా మనం కాపాడిన దానికి 2006లో అబ్దుల్ కలాం చేత కబీర్ పురస్కార్ అవార్డు పొందుకొని కడప పట్టణానికి వెళ్ళదీసిన నాయకుడు రాజరత్నమయ్య గారు. అంతేకాకుండా ప్రభుత్వంలో ఎవరైతే అధికారికంగా ముఖ్యంగా కలెక్టర్, ఎస్పీలు ఎవరైతే ఉన్నారో వారికి సలహా ఇస్తూ వాళ్ళని కడపకు కొత్తగా వచ్చిన వారిని సరైన అవగాహన ఇస్తూ, చాలామందికి ఇది ఒక బాంబుల ప్రదేశం, ఇది ఒక ఫ్యాక్షనిస్ట్ ఏరియా అని తెలుసు, కానీ సుఖ సంతోషాలతో ఇక్కడ కూడా బతుకుతున్నారు. దేశానికే మరి ఒక మోడల్గా ఇక్కడ బతుకుతున్నారు అన్న విషయాన్ని అందరికీ తెలియజేసిన నాయకుడు శ్రీ కె రాజరత్నమయ్య గారు. ఆయన గురించి చెప్పుకుంటా పోతే ఈ రోజుతో సరిపోదు. జిల్లాకు వచ్చిన ప్రతి కలెక్టర్, ఎస్పీ దృష్టికి ఆయన దృష్టిలో ఆయన ఇంకా ఉన్నారు. ఆయన చేసిన సేవలు వాళ్ళు చిరస్మరణీయంగా మర్చిపోకుండా నేను వాళ్ళని కలిసినప్పుడు ఎంతగానో కొనియాడుతున్నారు. కడపకు ఆయన చేసిన సేవలు పేద ప్రజానికి ఒక అధికారం లేకుండానే ప్యారలల్ గవర్నమెంట్ లాగా నడుపుతూ ప్రజా సమస్యలు అధికారుల వద్దకు తీసుకెళ్తూ ఒక రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తి శ్రీ కె రాజరత్నమయ్య గారు. అలాంటి వ్యక్తి మా నాన్నగారు. అయినా కానీ నేను అంతగా మా నాన్నగారు గారి నుంచి నేను అంత గొప్పగా చెప్పకూడదు. అయినప్పటికీ కానీ మరి మన అధికారిక కార్యాలయానికి విచ్చేసిన రాజరత్నమయ్య గారికి నా యొక్క శుభాభివందనం, పాదాభివందనం. అయితే ఇండియా ప్రజా కాంగ్రెస్ పార్టీలో నేను ఈ మధ్యనే ఒక 10 రోజుల క్రితం చేరడం జరిగింది. ఇంచుమించు 20 రోజులు అవుతుంది. అయితే నేను ఒక హ్యాపీ నేషనల్ పార్టీ స్థాపించాలని చెప్పి 5 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉన్నాను. ఈ నేపథ్యంలో మరి ఎక్స్ మినిస్టర్ మారప్ప గారు ఫ్రమ్ కర్నూలు, ఆయన స్థానంలో నేను రావాల్సి వచ్చింది. అయితే మారప్ప గారు కాంగ్రెస్లో ఒక గొప్ప నాయకుడు. రాజశేఖర రెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డికి సమంగా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మారప్ప గారని చెప్పచ్చు. అందుకే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు మారప్పను పక్కన పెట్టుకుంటూనే ఆయన కార్యకలాపాలు చేసేవాళ్ళు, డిసిషన్స్ తీసుకునేవాళ్ళు. అయితే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, మా కుటుంబం, మేము బంధువులం. రాజశేఖర రెడ్డి వారి పెద్దనాన్న గారు మా నాన్న వాళ్ళ పెద్దకును పెళ్లి చేసుకున్నారు. వెంకటరామరెడ్డి సతీమణైన పద్మమ్మ మా నాన్నగారి పెద్దక్క. అయితే రాజశేఖర రెడ్డి గారికి నాన్నగారు తెలియకుండానే ఎన్నో సేవలు చేశారు. రాజశేఖర రెడ్డి ప్రజలకు చాలా సేవ చేస్తూ వచ్చారు. అయితే ఒక బ్రిడ్జ్గా పేద ప్రజలకి మరి రాజశేఖర రెడ్డి మీట్ కాలేని వాళ్ళకి ఒక బ్రిడ్జ్ కావాలి. రాజశేఖర రెడ్డి వాళ్ళ సొంతంగా మేము ఏదే కానీ ఆశించకుండా వాళ్ళకు వాళ్ళ పరిస్థితులను, పేదవాళ్ళ పరిస్థితులను, ఇక్కడ ఉన్న నీళ్లను ఎత్తి చూపిస్తూ వచ్చిన నాయకుడు రాజరత్నమయ్య గారు. అయితే SAP స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా నాన్నగారిని నియామకం జరిగింది. అయితే జగన్ గారి కోరిక మేరకు వాళ్ళ స్నేహితుడికి అప్పుడే ఆ టేబుల్ మీద సంతకం చేసేటప్పుడు జగన్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క స్థానాన్ని తన స్నేహితుడికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకొక స్థానం కల్పిస్తామని ఆయన మాటించారు. ఎందుకంటే ఎన్ని సేవలు చేసినప్పటికీ ఈయన కోరలేదు.
అదొకటి. మరి ఇప్పటి వరకు అధికారికంగా ఆయనకి ఏ విధమైన లాంఛనాలు కానీ మరి లేకపోతే ఏ విధమైన అధికారము ఆయనకు ఇవ్వలేదు. అయితే ఏది ఆశించకుండా ఏదైనా చేసినారు అంటే అది శ్రీ రాజేంద్ర గారికి చెప్పచ్చు. మా కార్యాలయానికి ఇచ్చేసిన దానికి మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. అయితే ఈరోజు అంశం ఇండియా ప్రజా కాంగ్రెస్. ఇది ఒక 5 సూత్రాలపైన ఆధారపడింది. అంటే ఆవిర్భమైనప్పుడు మాతృదేవో భవ అని అందరికీ తెలిసి ఉంటుంది. కానీ ఇక్కడ మాతృదేవో భవ అంటే తల్లి లాంటి పాలన. అంటే చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరికీ సమంగా చూసే తల్లి ఏ విధంగా మరి అందరినీ ఒకేలాగా చూసుకుంటుందో అలాగా హై క్లాస్, లో క్లాస్, మిడిల్ క్లాస్ అని క్యాస్ట్ పరంగా విభజన లేకుండా, రీజన్ పరంగా విభజన లేకుండా అందరికీ సుపరిపాలన, సమపరిపాలన ఇవ్వగలిగినది ఏదైనా ఉందంటే అది ఇండియన్ ప్రజా కాంగ్రెస్. దానికి అందుకే మేము ఎప్పుడున్న మీట్ అయినప్పుడు కానీ, మేము ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు కానీ మాతృదేవోభవ అంటాం. మాతృదేవోభవ ఒక రకమైన క్రైస్తవ పరంగా చూస్తే అది విగ్రహాలనే తల్లిని దేవుడులాగా చూడడం అనేది వాళ్ళు ఒప్పుకోరు. అయినప్పటికీ దీని సారాంశం ఇది. అంటే అందరికీ ఎవరికే కానీ ఒక తేడా లేకుండా అందరినీ సమంగా చూసేది ఒక తల్లి. అదే తండ్రి అయితే కొన్నిసార్లు బలహీనలకు ఇస్తాడు, బలహీనతో ఉంటాడు, కొన్నిసార్లు బలవంతులతో ఉంటాడు. ఎక్కువ శాతం 10 మంది పిల్లలు ఉన్నారంటే ఎవడైతే బలవంతుడు ఉన్నాడో వారికే ఎక్కువగా ఫేవర్ చేస్తూ ఉంటాడు. కొన్ని విషయాలు అయితే కొన్నిసార్లు ఎక్కువగా బలహీనులకి బలవంతుడు వాడు బతుకుంటాడని బలహీనులకు నాన్నగారు దోహదం చేస్తుంటారు. కానీ ఒక తల్లి అయితే పెద్ద చిన్న ఆడ మగ తేడా లేకుండా అందరినీ సమంగా చూస్తారని మాతృదేవోభవ అని పెట్టడం జరిగింది. అందరికీ విద్య, వైద్యం పూర్తిగా ఉచితం. అంటే ఇప్పుడు కూడా మరి మిగతా పార్టీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ డాక్టర్ చదివించిన వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎన్ని అప్పులు చేసి ఇల్లు అమ్ముకొని మరి చదివిస్తున్నారు అని సంగతి. అలాగే ఇంజనీరింగ్ చదివించిన వాళ్ళు చదివిస్తున్నారు, కానీ ఉద్యోగ అవకాశం లేక రోడ్డు మీద ఆటోలు, ఎలక్ట్రీషియన్లుగా, మెకానికల్గా మిగిలిపోతున్నారు. మరి దీనికి అన్నిటికీ ఇప్పుడు ఉన్న మోడీ ప్రభుత్వం అయితేమి, రాష్ట్రాల్లో ఉన్న వివిధ ప్రభుత్వాలు అయితే, సీఎంలు అయితేనేమి దీనికి ఏమన్నా పరిష్కారం కనుక్కున్నారా అంటే ఏదీ లేదు. పథకాల పేరుతో ప్రజలపైన కుక్క బిస్కెట్లు చదువుతూ, విశ్వాసం గల కుక్కలకి, మొరిగే కుక్కలకి, అరిసే కుక్కలకి కుక్క బిస్కెట్లు చల్లుతూ బంగారు బిస్కెట్లు దోచుకుంటున్న ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగానే చేస్తున్నారు. మరి ఈ విధంగా పోతే దేశంలో మనం ఎప్పటికీ మొదటి స్థానం, ప్రపంచంలో మన దేశం ఎప్పటికీ మొదటి స్థానంలో వస్తుంది అనేది ఒక ప్రశ్నాత్మకంగా మిగిలిపోయింది. అంతేకాకుండా మా పార్టీలో ముఖ్యమైన అంశం అందరూ 5వ అంశం మానవ సేవే మాధవ సేవ. అంటే లోకల్ సమస్యల పరిష్కారం చేసుకుంటూ అందరి ప్రజలు సుఖంగా ఉండేది తప్ప అదొక న్యాయబద్ధమైన పరిపాలన కాదు. మరి ఈరోజు చూసుకుంటే ఎంతమంది సుఖంగా ఉన్నారు, ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఇల్లు వచ్చారు ఫ్రీగా, మరి ఎవరు కట్టుతున్నారు? స్థలం మాత్రమే ఇల్లు మీదే కట్టుకోవాలంటే వాళ్ళకు కట్టుకోవడానికి స్తోమత ఉంటే ఆ మాత్రం స్థలం వాళ్ళు కొనుక్కొని ఊరు బయట. అయితే మరి సంతోషంగా లేని వారికి మరి ఈ సంతోషము మా పార్టీ ఎలా ఇవ్వగలుగుతున్నది అనేదే మా ఉద్దేశం. మేము ఒకరిని నాన్నగారు సీరియస్గా చెప్పారు, నువ్వు ఆ పార్టీని ఈ పార్టీని నువ్వు విభజించద్దు, ఏ పార్టీని విభజించాల్సిన అవసరం లేదు, మన పార్టీ అజెండా చెప్తే చాలు, మీ పాయింట్ చూశాను ఎంతో ఉన్నతంగా ఉన్నాయి, మరి ఇంతగా శ్రద్ధగా ప్రతి ఒక్క పేదవాడి ఆ యొక్క బాధను, ఆ నాడిని పట్టుకొని ఏ విధంగా అయితే జగన్ గారు ఇంటింటికి వెళ్ళి పాదయాత్ర చేసి వారి యొక్క బాధలు కనుక్కున్నాడో, మరి నువ్వు ఏ పాదయాత్ర చేయకుండా వాళ్ళ నాడిని పట్టుకున్నావు. ఇదే మీ పార్టీ బలం, ఇదే మీ పార్టీ సిద్ధాంతం, ఇది ప్రజలకు ప్రతి పేద ప్రజలకు చేరిందంటే
మీదే రాజ్యం అన్నాం. మరి ఎందుకంటే నేను అడిగా, మరి ఎప్పటికైనా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా అని అడిగినప్పుడు అది అసాధ్యము, అది నా జన్మలో నేను చూడలేని సంగతి అని చెప్పారు మా నాన్నగారు. అయితే మళ్ళీ దాని గురించి ఇలా ఎందుకు అంటే ఒక ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఉండాలి కదా. అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు లేదు అని నిద్రాహారాలు మానేసి కొన్ని రోజులు నేను యజ్ఞంలాగా కూర్చొని దాని గురించి ఆలోచించినప్పుడు ఎవరి పనులు వారు చేస్తూనే వారినే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎందుకు ప్రకటించకూడదు? వాళ్ళకు ఒక 2 వారాలు కానీ 3 వారాలు కానీ లేకపోతే 1 వారం కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సర్టిఫై చేసి ఆ సర్టిఫై చేసిన తర్వాత వాళ్ళకు కనీస వేతనం 5,000 నుంచి 1,00,000 వరకు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి ఒక జీతం నిర్ణయించి పెన్షన్ వరకు వాళ్ళకు ఆ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. 7వ తరగతి నుంచే మనము ఉద్యోగ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ముస్లిం పిల్లలు 7వ తరగతి మెచ్యూర్ అయినప్పుడు 7-8 తరగతులు మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళు స్కూళ్ళలో పంపించడం మానేస్తున్నారు. మరి ఇంట్లో కూర్చొని వాళ్ళు ఖాళీగా ఉండకుండా మరి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఇంటికి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే మా ఉద్దేశం. ఒకనాడు ఒక 20 సంవత్సరాల క్రితం ముస్లిం పిల్లవాళ్ళు చిన్నప్పుడే మరి సైకిల్ షాపుల్లోనూ టీ బంకుల్లోనూ పనిచేసుకుంటూ ఒక పిల్లవాడు అంటే మా గృహానికి ఒక అసెట్, అంటే ధనార్జన చేసే వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు ఒక కొత్త నినాదాన్ని మాకు నేర్పించారు. సెల్యూట్ సార్. ఎక్కడో అమెరికాలో పార్ట్ టైం జాబ్స్ అనేవి ఉన్నాయి. అలాంటివి వీరు చిన్నప్పుడే మరి వాళ్ళు పనికి పంపించి వాళ్ళు పెద్ద అయినప్పటికీ వాళ్ళు ఇక్కడ చూసినప్పుడు చూస్తే మనకు మా కర్మపట్టణంలో ఎక్కడ చూసినా కానీ ఎక్కువ శాతం మెకానిక్లు అయితేనేమి, ఏసీ మెకానిక్స్ అయితేనేమి మీరు ఎక్కడ చూసినా కానీ ముస్లిమ్సే. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళను పనిలో ప్రోత్సహించడం వల్ల వచ్చింది. అయితే చిన్నప్పుడు వాళ్ళు సంపూర్ణ విద్యా విధానం పొందాలనే ఉద్దేశంతో కనీసం 7వ తరగతి ఉన్న వాళ్ళ స్కూల్ పంపించాలనే ఉద్దేశంతో 7వ తరగతి కొంతమంది మానేస్తున్న పంతాలో 7వ తరగతికే ప్రభుత్వ ఉద్యోగ విధానం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఉద్యోగం చేస్తూనే వాళ్ళు వొకేషనల్ కోర్స్ చేస్తూ వాళ్ళ విద్యాభ్యాసం ప్రతి ఒక్కరికి డిగ్రీ చేయించే బాధ్యత మేము చేపడతామని మా ఒక ఇండియా ప్రజా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె పద్మాకర్ సార్ మేము ఇది చేస్తామని మేము వాగ్దానం చేస్తున్నాం. అందరికీ ప్రభుత్వ ఉద్యోగం. పంచప్రణాళికతోటి ఇక్కడ మేము డజన్ డైమండ్స్ కూడా మేము విడుదల చేస్తున్నాము. చూసినట్టయితే మా పార్టీలో వైద్యం విద్య, సొంత ఇల్లు, సాగు భూమి, ప్రభుత్వ ఉద్యోగం మన ప్రధాన హక్కు. అంటే ప్రతి కుటుంబానికి, ప్రతి పేదవాడికి, ప్రతి ధనకుడికి ఇది అవసరం. అంతేకాకుండా సంతోషం కూడా అవసరం. ఇవన్నీ ఉండి సంతోషం లేకపోతే బతకడం ఎందుకు? అంటే ఇవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వంది. ప్రభుత్వం అంటే ఏదో అనుకుంటారు, కానీ ప్రభుత్వం అంటే ఒక ఉమ్మడి కుటుంబం పెద్ద. ఆ పెద్ద పిల్లవాడు చదువుతాను అంటే చదివించాడా? పిల్లవాడికి ఏదైనా కావాలంటే కొనిపెట్టాడా? మనము అడగకముందే మన కోరికలు తీర్చే ఆ కుటుంబ పెద్ద స్థానంలో ప్రభుత్వం ఉండాలి. కానీ ఇప్పుడుండే ప్రభుత్వాలు ఆ మేరకు ఉన్నాయా? జగన్మోహన్ గారు, ఇప్పుడుండే ప్రభుత్వం వల్ల మరి ఇవన్నీ జరుగుతున్నాయి. అందరికీ ఉద్యోగం అయితేనేమి, అందరికీ పూర్తిగా విద్య అయితేనేమి, అందరికీ పూర్తిగా వైద్యం అందుతూ ఉందా? మీరు పల్లె ప్రాంతంలో పోతూ ఉంటారు. మరి పల్లె ప్రాంతంలో ఎంతోమందికి పనులు ఉండవు, మోకాళ్ళు సరిగ్గా పనిచేయవు. మరి వాళ్ళు అనారోగ్యంతోనే అలాగనే వెతుకుతున్నాము. ఎన్నిసార్లు చూడలేదు మనం. దీనికి ప్రత్యామ్నాయం ఏమన్నా ఉందా అని అంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోలేక, గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం సరిగా లేక అందక మరి సతమతమైన ఈ పరిస్థితుల్లో మరి ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని మూసివేసి ఆ ప్రైవేట్ హాస్పిటల్ స్థానాల్లో ప్రభుత్వం దాన్ని అధికారికంగా చేపట్టి అక్కడున్న ప్రైవేటు డాక్టర్లకు
మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు తప్పుదారి పట్టించి ఎంఆర్ఐ స్కాన్లు అవసరం లేకుండానే రక్త పరీక్షలు అవసరం లేకుండానే ఎవరిని చేయకుండా గవర్నమెంట్కు వాళ్ళు పంపించేటప్పుడు ఒక 5,000 అయితే 30,000 40,000 బిల్లులు పంపించి గవర్నమెంట్ మోసం చేస్తుంది. నేపథ్యంలో ఇవన్నీ అరికట్టడానికి ప్రభుత్వమే బాధ్యత కలిగిన క్వాలిటీ వైద్యం అందరికీ అందుబాటు వాళ్ళ పల్లెలలోనే. ఒకవేళ ఒక 5-6 గ్రామాలు ఉంటే ఆ 5-6 గ్రామాలకు ఒక మొబైల్ హాస్పిటల్, అంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒక హాస్పిటలే వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. అంబులెన్సెస్ ఉన్నాయి. అంటే ఈ విధంగా మొబైల్ హాస్పిటల్స్ అనే సిద్ధాంతంతో పాటు ప్రతి ఒక్కరికి క్వాలిటీ వైద్యం, అంటే కొంతమంది కళ్ళు ఊడిపోతాయి, కొంతమందికి కళ్ళు సరి కనపడం, కొంతమందికి మోకాళ్ళ నొప్పులు అయితేనేమి, ఎన్నో వ్యాధులు, అంతర్గతంగా ఎన్నో వ్యాధులు ఉంటే వాళ్ళు డాక్టర్ అంటేనే భయపడే పరిస్థితి ఉంది. అలా కాకుండా ప్రతి ఒక్కరూ డాక్టర్ ఫ్రీగా జనరల్ చెకప్ చేసుకుంటూనే వారు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండేదానికి ప్రభుత్వమే తన ఖర్చుతో వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ ఆరోగ్యము ఉచితంగా ప్రేమతో అందరికీ ఇవ్వడమే మా ప్రధాన లక్ష్యం. అదేవిధంగా చూసుకుంటే విద్య, మన ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో ఒక పెద్ద, ఇప్పుడు నాన్నగారికి ఒక ఉమ్మడి కుటుంబం పెద్ద అయితే ఆయనకి ఒక 10 మంది పిల్లవాళ్ళు ఉంటే ఆ పిల్లవాళ్ళు కానీ ఆ పిల్లలు వాళ్ళ సొంత పిల్లలు కానీ ఆ పిల్లవాళ్ళ పిల్లలు కానీ తాతయ్య మేము చదువుకుంటాము అంటే చదివించకుండా ఉంటాడా? లేదురా మన దగ్గర డబ్బులు లేవు అని ఊరుకుంటాడా? అప్పో సప్పో చేసి ఆ పిల్లవారి ఆ యొక్క ఆకాంక్షను తీరుస్తాడు ఒక ఉమ్మడి కుటుంబం పెద్ద. అదేవిధంగా ప్రభుత్వం అనే వాళ్ళు, ప్రభుత్వం అంటే ఏదో కాదు, ఆ ఉమ్మడి కుటుంబం పెద్ద స్థానంలో వచ్చే వాళ్ళే ప్రభుత్వం. అయితే పిల్లవాడు చదువుతారంటే అది మెడిసిన్ అయినా కానీ, డాక్టర్ అయినా కానీ, సైంటిస్ట్ అయినా కానీ, అగ్రికల్చర్ ఇంజనీర్ కానీ, ఏదైనా కానీ అది చదివించగలిగిన ఈ మన దేశంలోనే, వేరే దేశాలకు పంపించాల్సిన అవసరం లేదు, మన దేశంలోనే ఫుల్గా చదివిస్తాము. అది అంతా ఉచితంగా. ఎందుకంటే మన దేశంలో ఉండే యువతని విద్యావంతులను చేస్తే ఎవరికి లాభం? మన దేశానికే లాభం. వైద్యం అయిపోయింది, విద్య అయిపోయింది, బాగానే ఉంది. విద్య అయిపోయిన తర్వాత ఏం చేయాలి? విద్య అయిపోయిన తర్వాత దేనికోసం చదువుతాం? ఉద్యోగం. ఎక్కడుంది ఉద్యోగం? ఎక్కడుంది ప్రభుత్వ ఉద్యోగాలు? గవర్నమెంట్లో ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు విద్య అయిపోతేనే వస్తున్నాయి. ప్రైవేట్ సంస్థల నుంచి లాక్కొని పోతున్నాయి తప్ప, వేరే దేశాలకు తీసుకెళ్ళిపోతున్నారు తప్ప, ఎంఎన్సీ కంపెనీలు వాళ్ళు తీసుకొని మేధావులను వాళ్ళు 25 లక్షలు, 30 లక్షలు, 90 లక్షలు అంటూ ప్యాకేజీలు తీసుకుపోతున్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు వాళ్ళని ఆక్కోవట్లేదు? ఎక్కడో లోపం ఉంది. మోడీ గారు అంటారు, దేర్ ఈజ్ నో బిజినెస్ ఫర్ గవర్నమెంట్ టు బీ ఇన్ బిజినెస్. అంటే ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అంటాడు. ప్రైవేట్ బిజినెస్ మెన్ వ్యాపారం చేస్తే ఆ లాభాలు వల్ల ప్రజలు లాభపడతారా? కొంతమంది మనుషులు లాభపడతారా? వాళ్ళని న్యాయంగా చేస్తారా, అన్యాయంగా చేస్తారా అనేది ఎవరు మానిటర్ చేస్తారు? అదే ప్రభుత్వమే ఆ యొక్క బిజినెస్లు కానీ, ఒక షుగర్ ఫ్యాక్టరీ అయితేనేమి, ఒక సిమెంట్ ఫ్యాక్టరీని అయితేనేమి, ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అయితేనేమి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాంటిది అయితేనేమి, ప్రభుత్వం అయితే సమర్థవంతంగా అది నడిపించగలుగుతుంది. నష్టాల్లో పోయినా కానీ ఇంకొక శాఖ నుంచి లాభాలు తీసుకొని ఈ శాఖలోకి మార్చి దాన్ని లాభాల్లోకి చేస్తుంది. అదే ప్రైవేటు వాళ్ళు ఏం చేస్తారు? నష్టం వచ్చినప్పుడు ఉండే స్టాఫ్ను పంపించేసేసి వాళ్ళని నిర్వీర్యంగా చేస్తారు. అంటే ప్రభుత్వం అయితే వివిధ శాఖల్లో ఉంటుంది కాబట్టి ఒక చోట నష్టపోయినా ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఇంకో చోట నుంచి పూరిస్తాం. అందుకని ప్రభుత్వ ఉద్యోగం ఏ విధంగా ప్రైవేట్ బస్సులో వెనక చూస్తాం. ప్రభుత్వ బస్సు ప్రయాణము సురక్షితము, ఎందుకంటే డ్రైవర్ ఈజ్ ఆల్రెడీ ట్రైన్ ప్రాపర్లీ. నిజానికి ఎంతవరకు ట్రైనింగ్ తీసుకున్నా నాకు తెలియదు, కానీ అక్కడ రాసేది ప్రభుత్వ వాహనాలలో ప్రయాణం చాలా సురక్షితం. కానీ నేను గమనించింది ఏంటంటే ఆ డ్రైవర్లకు తిరిగి ట్రైనింగ్ ఇవ్వాలి.
ట్రాఫిక్ రూల్స్ నేర్పించాలి. ఓవర్టేక్ చేసేటప్పుడు మాత్రమే రైట్ సైడ్ ఉండాలి. ఈ కామన్ సెన్స్ అనేది ఏ డ్రైవర్కి, ఏ ఆర్టీసీ డ్రైవర్కి నేను చూడలేదు, ఏ ప్రైవేట్ డ్రైవర్స్కి చూడలేదు, లారీ డ్రైవర్స్ అసలే చూడలేదు. అయితే ఇవన్నిటికీ అందుకే అనేది ఏ పని చేస్తున్నా కానీ వాళ్ళు 1, 2, 3, 4 వారాలు ప్రభుత్వ ట్రైనింగ్ ఇచ్చి వారి సరైన గాడిలో పెట్టి ఎవ్రీడే మార్నింగ్ ఫింగర్ ప్రింట్తో వాళ్ళు లాగిన్ అయ్యి ఈవినింగ్ వాళ్ళ వాయిస్ తోటి వాళ్ళు ఏం చేస్తారనేది సమరైజ్ చేయాలి గవర్నమెంట్కి. అంతే. అలా చేస్తే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకు పెన్షన్ బెనిఫిట్స్తో సహా వాళ్ళకి మనకు స్థానాన్ని కల్పిస్తాం. అయితే ఇంకా నిరుద్యోగులు ఉంటారు. మరి నిరుద్యోగులు ఇంట్లోనే కూర్చుంటే మరి వారికి ఉద్యోగం ఎలా వస్తుంది? మరి నిరుద్యోగులు ఉద్యోగం లేకుండా ఉంటే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి ఏం తెలుస్తుంది? అందుకనే ప్రైవేట్ స్కూల్స్ అన్నీ క్లోజ్ చేస్తాము, ప్రైవేట్ కాలేజీలు అన్నీ క్లోజ్ చేస్తాము, ప్రైవేట్ కాలేజీలను గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది. అక్కడ ఉండే స్టాఫ్ను కూడా వాళ్ళకు నాణ్యమైన స్టాఫ్ ఉంటే వాళ్ళను అబ్జర్వ్ చేసుకుంటుంది. కరెస్పాండెంట్స్ కూడా ఒకవేళ నాణ్యంగా ఉంటే వాళ్ళు మేనేజర్స్గా పెడుతుంది. సో ఇక్కడ ఎవ్వరు నష్టపోవడానికి వీళ్ళ ఉన్న బిల్డింగ్స్ను కూడా రెంట్ ఇచ్చి ఆ బిల్డింగ్స్ని ఎంప్లాయ్మెంట్ హోమ్స్గా, అదే కాకుండా ఎథికల్ హోమ్స్ అంటే నీతి న్యాయం అనేది ఇప్పుడు ఎవరికి తెలియడంలా. దొంగతనం చేస్తున్న దొంగ కూడా అది దొంగతనం అని వాడికి తెలియదు. లంచం ఇచ్చేది కూడా దొంగతనం అని తెలియదు. లంచం ఇచ్చేది కూడా నేరం అని తెలియదు. లంచం తీసుకునేది నేరం అని చాలామంది తెలుసు, కానీ లంచం ఇచ్చేది కూడా నేరం అనేది ఎంతమంది తెలుసు? వాళ్ళకి న్యాయంగా అనిపించేది వాళ్ళు చేయడం, పక్కోడు చేశాడు కదా నేను చేస్తాను, వాడు చేస్తే నేను చేస్తే తప్పేంటి అని అనడం తెలుసు. కానీ వాడు చేసినా చేయకపోయినా నేను చేయను, తప్పు చేయను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వైట్ కార్డు ధనికులు వైట్ కార్డు తీసుకొని వాళ్ళ పిల్లల్ని ఎంతమంది చదివించడం లేదు? అది దొంగతనం కాదు. ఆ విధంగా చదివిన వాళ్ళ పిల్లలు మనం గమనిస్తే వాళ్ళకి ఏదో ఒక వ్యాధి ఉంటుంది. మోసం చేస్తే మోసంతో సంపాదించింది వాళ్ళ కుటుంబం ఎప్పుడు సంతోషంగా దాఖలాలు ఉండవు. వాళ్ళకి తెలియదు. ఇది ఏదో హెరిడిటీ ప్రాబ్లం వల్ల మాకు డిసీజ్ వచ్చింది అనుకుంటారు. కానీ మోసపూరితంగా నువ్వు మీ పిల్లలు చదివిస్తే, మోసపూరితంగా నువ్వు డబ్బు సంపాదించి దాన్ని ఇన్వెస్ట్ చేస్తే అది మీ దగ్గర మిగలదు. కావాలంటే మీరు ఒకసారి బాగా వెనక్కి తిరిగి మీరు ఏమేమి చేశారో అది చూస్తే ఎక్కడ నీతి న్యాయం లేదో అక్కడ అభివృద్ధి ఉండదు, అక్కడ సంతోషం ఉండదు. ప్రభుత్వం ఇన్ని ఇచ్చినా కానీ మీరు సంతోషంగా ఉండరు. ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే మీరు కష్టపడి సంపాదించిన రూపాయి, ఆ రూపాయితో ఒక ముద్ద తింటే 10 బిర్యానీ తిన్నంత ఆనందం ఉంటుంది. ఇది నా సొంత ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అదేవిధంగా మనం గమనించినట్లయితే ప్రతి కుటుంబానికి 25 సెంట్లు, కనీసం 25 సెంట్లు సాగు ఉండాలి. 25 సెంట్లు అయినా అంటున్నారు. వీలైతే కనీసం 50 సెంట్లు ఇవ్వగలుగుతాం, కానీ అంత సాగు భూమి మన దగ్గర ఉందా అనేది మేము దాన్ని అధ్యయనం చేసి దాన్ని ఇస్తాం. 20 సెంట్లు సరిపోతుందా అంటే ఇప్పుడు పక్క ఇళ్లలోకి ఒక కుటుంబం అంటే ఒక భార్య, భర్త, వాళ్ళ పిల్లలకు పెళ్ళింది అనుకోండి, వాళ్ళకి 20 సెంట్లు అలాట్ చేస్తాం. పక్క ఇళ్లకు పక్క భూమి ఇస్తాం అన్నమాట. అప్పుడు సమిష్టిగా ఒక 10 కుటుంబాలు చేస్తే 2.5 ఎకరాలు, 2.5 ఎకరాన్ని అందరూ కలిసి సాగు చేసి వాళ్ళకి కావాల్సిన కూరగాయలు తెలియదు, వాళ్ళకి కావాల్సిన ఆకుకూరలు తెలియదు, దాన్ని పండించుకొని మీరు పంచుకోవచ్చు, మిగిలింది ప్రభుత్వ మార్కెట్కు అమ్మచ్చు. ఈ విధంగా రైతాంగాన్ని మనం ఎప్పుడైతే డెవలప్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఫుడ్ కోసము ఎదురు చూడకుండా అంటే ఈ కూరగాయలు, ఆకుకూరలు మనము ధాన్యం కానీ బయట నుంచి తెచ్చుకోకుండా మనమే పండించుకుంటాము. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ సఫిషియన్సీ. మనకే సెల్ఫ్ సఫిషియన్సీ ఉంటే, మనకే అబండెన్స్ ఉంటే మనం ఏం చేస్తామంటే ఈ ధాన్యాన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈరోజు గమనించినట్టుగా పులివెందుల నుంచి కొన్ని వేల టన్నుల అరటికాయలు, అక్కడికి అరటిపళ్ళు వేరే దేశాలకు వెళ్తున్నాయి. అలాగే నాణ్యమైన ప్రతి వస్తువు మనకు దొరకడం లేదు, కానీ అవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. పోయిన సంవత్సరం చూస్తే రైస్ ఎక్స్పోర్ట్ ఆర్యభట్ట 0. ఎందుకు? ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? అంటే ఏమన్నా ముబ్బలు ఏమైనా వచ్చిందా? లేకపోతే ఏమన్నా తుఫాన్ వచ్చిందా?
మరి ఎందుకు మనం రైస్ ఎక్స్పోర్ట్ చేయలేకపోయినాం? మనకు సరిపోతాయో లేదో అని మనం రైస్ ఎక్స్పోర్ట్ చేయలేకపోయినాం. దానికి సమగ్రమైన అధ్యయనం చేసి ఎందుకు ఎక్స్పోర్ట్ చేయలేదో చూస్తాం. నేను అనుకునేది ఏమంటే, రైతాంగానికి అనవసరంగా వాళ్ళకు పథకాలు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి సోవర్లు చేస్తే వాళ్ళు రైతాంగానికంటే దాంట్లో కనీస లాభం లేకపోతే, కనీస గిట్టుబాటు లేకపోతే వాళ్ళు రైతాంగాన్ని వదిలి కూలి పని లేకపోతే ఇంకో పని చేసుకుంటారు. అప్పుడు ఒక కూలి పనివాడు రోజుకు 750 రూపాయలు సంపాదిస్తే అది నెలకు ఇంచుమించు 30,000 అవుతుంది. ఒక నెలకు 30,000 ఒక కూలివాడు సంపాదిస్తే సంవత్సరానికి 3,60,000 అవుతుంది. కొన్ని రోజులు లీవ్ తీసుకున్నప్పటికీ 3 లక్షల రూపాయలు ఒక కూలివాడు సంపాదించినప్పుడు మరి ఒక రైతు మరి ఎంత సంపాదించాలి? ఏ రైతు అన్నా 3 లక్షలు లాభం పొందుతున్నాడు సంవత్సరానికి. అలా పొందలేనప్పుడు ఆ రైతాంగాన్ని వదిలేసి వేరే దాన్ని చూసుకున్నప్పుడు మనకు చెప్తారు ఇలాగే కంటిన్యూ అయిపోయి ప్రతి రైతు రెస్ట్ తీసుకున్నాడంటే మన ఫుడ్కు దాఖలాలు ఉండవు. పేపర్ నోట్లను కూడా మనం తినలేము. మరి ఏదో గవర్నమెంట్ అప్పుడు ఏదో కొంచెం కొత్త విధమైన పిండి తీసుకొని వచ్చి నీళ్ళలో తినాల్సి ఉంటుంది. అయితే నేను చెప్పేది ఏమంటే, మన భారతదేశానికి వెన్నెముకనే రైతాంగం. ఆ రైతాంగాన్ని ప్రోత్సహించినప్పుడే భారతదేశ ఈ యొక్క ఉత్పత్తులు పెరిగి, అంటే కూరగాయలు ధాన్యం ఉత్పత్తి పెరిగి, ఆ ఉత్పత్తిని ఎప్పుడైతే మనం ఎక్స్పోర్ట్ చేయగలిగితే అప్పుడు రూపాయి వాల్యూ పెరుగుతుంది, డాలర్ వాల్యూ, పౌండ్ వాల్యూ, ఇంకా అవన్నీ తగ్గి ఆ ప్రైస్ తగ్గి రూపాయి వాల్యూ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మన వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు. ఒకవేళ ఈరోజు డాలర్ రేటు, US డాలర్ రేటు 83 రూపాయల పైన ఉంది. అయితే నేను అమెరికాకు వెళ్ళినప్పుడు 40 రూపాయలు అయింది. దీన్ని బట్టి చూస్తే ప్రపంచంలో 15 సంవత్సరాల్లో మనము సగం పేదవాళ్ళం. మనం 100 రూపాయలు 50 రూపాయలు ఇందనే అర్థం. అందుకే 50,000 కొనాల్సిన ఐఫోన్ మనం 1,00,000 రూపాయలు కొంటున్నాం. అయితే మరి ఇట్లనే పెరుగుకుంటూ పోతే రేపు 200 అయితే $1. అప్పుడు ఏంటి మన పరిస్థితి? అంటే మనం చూస్తే మనమందరం డబ్బులు మన దగ్గర ఎక్కువ. ఇంతకుముందు మా చెప్పేది అనాలు ఉండేది. ఒక అనా ఇస్తే ఇంత మాంసం వచ్చేది, అందరం సమిష్టిగా తినేవాళ్ళము. ఆ అనా అంటే 4 అనాలు వచ్చి ఒక 25 పైసే. 8 అనా అంటే 8 అనాలు అంటే 50 పైసలు. 16 అనాలు వచ్చేసి ₹1. మరి ఈరోజు ఎక్కువ రూపాయలు మన దగ్గర ఉన్నాయి, కానీ మనకు దాని వాల్యూ లేకుండా పోతాము. ఎందుకంటే ప్రపంచ దృష్టిలో మనం పడిపోతున్నాము. దాన్ని బట్టి మన రూపాయి వాల్యూ పెరగాలంటే మన ఎక్స్పోర్ట్స్ పెరగాలి. ఓకే, మనం మేధస్సులో ఏమన్నా భారతదేశము మన మేధస్సులో ఏమన్నా తగ్గి ఉందా అంటే ప్రపంచాన్ని ఏలేదు మన వాళ్ళే. యూకే ప్రైమ్ మినిస్టర్ మన దేశం వాడే. మనం ఎక్కడ చూసినా కానీ టాప్ లెవెల్లో కానీ సెకండ్ టాప్ లెవెల్లో కానీ మన వాళ్ళే. గూగుల్ CEO మన వాళ్ళే. అయితే ఇంకో ప్రధాన సమస్య లంచం. లంచం తీసుకోవడం ఎంత నేరమో ఇవ్వడం అంత నేరం, కానీ అందరికీ తెలియదు. లంచం తీసుకునే శాఖ, ప్రభుత్వ శాఖ ఏదైనా ఉందా? పొద్దులు రేపలేదా? ఎక్కడ లేదు. ఏ శాఖ తీసుకున్నా లంచం. ఒక పోలీస్ శాఖలో అయితేనేమి, ఒక న్యాయ వ్యవస్థలో అయితేనేమి, ఒక అధికారిక సంస్థలు అయితేనేమి, MRO అయితేనేమి, జాబ్స్ ఇచ్చే వాళ్ళు అయితేనేమి, ఏ సంస్థలో చూసినా కానీ లంచం లంచం లంచం. ఇంతకుముందు లంచం తీసుకున్నారంటే దానికి ఒక అర్థం ఉండేది. ఒకప్పుడు కానిస్టేబుల్కి 4,000 రూపీస్, పిల్లల స్కూల్ ఫీజు నెలకే 30,000 కట్టాలి, సంవత్సరానికి 30,000 కట్టాలి. మరి అలాంటప్పుడు మనం ఇండైరెక్ట్గా వాళ్ళని లంచానికి ప్రోత్సహిస్తున్నాము అని అప్పుడు కొన్ని వీడియోస్ పెట్టి పోలీసు వాళ్ళకి సర్వీస్ పెంచండి అని చెప్పి నేనే. మరి ఈరోజు కానిస్టేబుల్ చూసుకుంటే 50,000 దాకా సర్వీస్ వస్తుంది. కానీ అప్పుడు అడుగుతుండడం స్టార్ట్ అయిన లంచం అడుగుతుండడం స్టార్ట్ అయింది, అది ఆగలేదు. లంచం తీసుకుంటే మరి ఈ లంచాన్ని అడగడం ఎలా? ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో, ప్రతి ప్రైవేట్ ఆఫీస్లో CC కెమెరాస్ అన్ని చోట్ల ఎక్కడే కానీ లంచం తీసుకుని ఇచ్చే విధానంలో వాళ్ళ ఇన్నోవేషన్ చూస్తే ఇదే ఇన్నోవేషన్ ఏ సైంటిస్టో ఏదో ఒక సైంటిఫిక్ దానికి పెడితే మనం ఎన్నో కనుక్కునే వాళ్ళని నా ఉద్దేశం.
రకరకాలుగా తెలియకుండానే లంచాలు తీసుకుంటారు, భూములు ఇస్తారు, ఒక అమ్మాయిలు ఏర్పాటు చేస్తారు, ఒక హాలిడే ఏర్పాటు చేస్తారు, రకరకాలుగా ఈ లంచాలు తీసుకోవడం జరుగుతుంది. అందుకే ప్రతి సిట్టింగ్ గవర్నమెంట్ ఆఫీసర్కి, అంటే కొంచెం సీటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ఒక పోస్ట్ మ్యాన్ ఉంటాడు, పోస్ట్ మ్యాన్ చుట్టూ ఒకటి వెళ్ళలేడు కాబట్టి ఒక చోట కూర్చుంటే ప్రతి గవర్నమెంట్ అధికారికి ఒక విజిలెన్స్ ట్రైనింగ్, అంటే అతను ఆ లంచం తీసుకునే అధికారి పక్కన కూర్చొని తను అబ్జర్వ్ చేస్తూ పని నేర్చుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే లంచం తీసుకుంటాడో ఆ లంచం తీసుకునేది ప్రూఫ్తో సహా గవర్నమెంట్కు అందించగలిగితే ఆ సీట్లో ఆ లంచం తీసుకునే వ్యక్తిని ఎథికల్ హోమ్ పంపించి అక్కడ ఈ అబ్బాయిని కూర్చోబెడతారు. ఈ అబ్బాయికి సపోర్ట్ ఇస్తూ ఈ అబ్బాయి ఆల్రెడీ చూసినాడు కాబట్టి ఈ అబ్బాయి పని ఆగకుండా పని ముందుకు జరుగుతుంది. ఆ ఎథికల్ హోమ్లో 2 months సైకాలజిస్ట్తో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు నిజంగా మార్పు వచ్చిందో గమనిస్తారు. ఒకవేళ మార్పు వస్తే హాఫ్ శాలరీతో ఒక చోట జాబ్ ఇస్తారు. మార్పు రాకపోతే కఠిన కారాగార శిక్షే, ఉద్యోగం పీకేసి ఎథికల్ హోమ్ పోతుంది. మళ్ళీ రిజిస్టర్ చేయాలంటే వాడు మార్పు రావాలా, నీతి న్యాయం అంటూ పొద్దున్న చేసినప్పటి నుంచి వాళ్ళకి చెప్తూ టెస్టులు పెడుతూ సైకాలజిస్ట్ వాళ్ళని అంటే ఒక అవకాశం ఇద్దామని. ఇలాగా లంచాన్ని ఎదుర్కొంటా పోతే లంచం మాయమవుతుంది. ఎప్పుడైతే మన దేశంలో లంచం మాయమవుతుందో ఎన్నో ఇండస్ట్రీస్ వేరే దేశాల నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, కానీ ఇక్కడ వాళ్ళు 60-40 అంటే 40% లంచం ప్రభుత్వాలు కొనడంతో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. అరే ఎందుకు మా రాష్ట్రానికి ప్రాజెక్ట్స్ రావడం లేదు, ఎందుకు మా దానికి సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం లేదు అంటే మరి మీరు అడిగే లంచం అలా ఉంది అంటే అది కనపడకుండా ప్రజలకు పథకాల పేరుతో టీవీలు అవి ఇవి ఇచ్చుకుంటా తమిళనాడు గవర్నమెంట్ అయితే, మన గవర్నమెంట్ అయితే, తెలంగాణ గవర్నమెంట్ అయితే, అన్ని గవర్నమెంట్స్ అలాగనే అవన్నీ వాళ్ళ కళ్ళలో మట్టి కొడుతూ రూపాయలు కొడుతూ ఆ రూపాయలు వీళ్ళు కలెక్ట్ చేసుకునే టైం అయ్యో ఆ రూపాయలు పడుతుంది కలెక్ట్ చేసుకునే టైంలో మీ ఇంట్లో సామాన్ దొంగతనం తీసుకొని పోతున్నారు వాళ్ళు. మీరు జాగ్రత్తగా ఉండాలా. పథకాలు వచ్చాయి కదా, పోయిన ప్రభుత్వం కంటే ఇప్పుడు మాకు మీ ప్రభుత్వం వల్ల ఇప్పుడు వచ్చాయి మాకు అంటే వాళ్ళ సొంత డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వలేదు. ప్రజాస్వామ్యం అంటే నేను ట్యాక్స్ కడతాను సంవత్సరానికి ఇంచుమించు 2-3 లక్షలు, ఇలాగా కొంతమంది 10 లక్షలు, కొంతమంది కోట్లలో ట్యాక్సులు కట్టుకుంటున్నారు. ఆ ట్యాక్స్, మీ ట్యాక్స్, జిఎస్టీ అన్నీ కలిపి ఆ ట్యాక్స్ని మళ్ళీ మనకు సమర్థవంతంగా దాన్ని విభజించి ఇవ్వాలి. అయితే ఈరోజు మనం చూసినట్టయితే ప్రస్తుత ప్రభుత్వాలు ఒక రివెంజ్ మెథడాలజీలో అవి మీకు పథకాలు ఇస్తున్నారు. నేను మీకు చెప్పాను అంటే జగనన్న మా బంధువే, ఆయన చెప్పింది ఏంటంటే అరే బాబు 2014లో రైతు రుణాలు మాఫీ చేయడం కాదు, అదే ఏంటి నేనే ఇస్తాను కదా, నేను ఇది చెప్పి చేయలేకపోవడం మా వంశంలోనే లేదు, చెప్తే మాట ఇస్తే మాట తప్పము మడవిపోము అన్నాడు. నమ్మలే. చంద్రబాబుని గెలిపించాడు. ఆయన అనుకున్నట్టు ఏదో 1% 5% మందికో రుణమాఫీ చేసేసి చేతులు అడిగేస్తున్నాడు. నేను చెప్పాను కదా బాబు మీకు ఇవ్వలేనని, మీరు నిజం చెప్తే మీరు నమ్మరా అని ఒక రివెంజ్ తీసుకుంటున్నాడు జగన్. పథకాలు కావాలన్నా మీరు, నేను నమ్మితే మీరు వాళ్ళు ఇప్పుడు ఇస్తే పథకాలు మీరు మొహం మీద కొట్టి పథకాలు కొట్టి ప్రజల ప్రతిభను నిర్వీర్యం చేస్తున్నారు. వాళ్ళ బేసిక్ అయిపోయి ఇంట్లో కూర్చుంటున్నారు. ఇప్పుడు పని చేయకపోతే ఒక ఉమ్మడి కుటుంబంలో 50 మంది ఉంటే 50 మందిలో 50 మంది పని చేస్తే అది సంపన్న కుటుంబం అవుతుంది. ఒక ఉమ్మడి కుటుంబంలో 50 మంది ఉండి ఇద్దరే పని చేస్తే ఇద్దరి మీద తింటే ఎవరికి సరిపోదు, అది పేద కుటుంబం అవుతుంది. ఇప్పుడు అందరికీ ఉద్యోగం ఉంది, అందరి దగ్గర మనం ఆ యొక్క టాలెంట్ ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే మన దేశం సంపన్న దేశం అవుతుంది. అందుకే అందరికీ ప్రభుత్వ ఉద్యోగము, లంచం ఎక్కడే కానీ ఇచ్చేది ఉండదు, తీసుకునేది లేకుండా మా ప్రభుత్వం చూసుకుంటుంది. తర్వాత గమనించినట్టయితే ఆల్రెడీ చెప్పాము వైద్యం ఉచితమని, అదే చెప్పాము ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికీ, ప్రైవేట్ స్కూల్ అన్నిటికీ కాలం చెల్లు. ఈ పాయింట్ కూడా చెప్పాను. 7వ తరగతి నుంచి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం. నిరుద్యోగులకు అందరికీ ఏం చేస్తామంటే ఎంప్లాయ్మెంట్ హోమ్స్ పెట్టి, ఇప్పుడు స్కూల్స్ ఖాళీ అయిపోయిన స్కూల్స్ మూసేసిన స్కూల్స్ పెట్టి ఆ ఖాళీ స్కూల్స్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ హోమ్స్, ఆ నిరుద్యోగులందరికీ ఆన్లైన్ ట్రైనింగ్, ఆఫ్లైన్ ట్రైనింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటూ, లాంగ్వేజ్ స్కిల్స్ అంటూ వాళ్ళను అన్ని విధాలుగా మరి ఎక్విప్ చేసి
వాళ్ళకి జాబ్స్ పంపిస్తాం. ఎవడైనా కానీ నిరుద్యోగులు అంటే ఇప్పుడు చాలా మంది చిన్న చూపు చూస్తారు, కానీ నిరుద్యోగులు అంటే ఒక స్టైల్ ఉంటుంది. మనం సినిమాలో చూసినప్పుడు వేరే ఏమైనా చదువుకోవచ్చు కదా, బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవచ్చు కదా, ఆ ఉద్యోగం తెచ్చుకోవడానికి ఏం చేయాలి, ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఏం చేయాలి, పిల్లలు పుడతారు, మళ్ళీ ఏం చేయాలి, తర్వాత హాయిగా కాలు మీద రిటర్న్ అయిపోతాం, మళ్ళీ ఏం చేయాలి, హాయిగా కాలు మీద కాలు వేసుకొని పేపర్ చదువుకోవచ్చు అంటే అది ఇప్పుడే చేస్తున్నారు కదా అంటున్నాడు. అది సినిమాలో చూసిందాం. అయితే ఇది ఏమంటే అలా ఖాళీగా నిరుద్యోగ విద్య చేయాలంటే ప్రభుత్వానికి 10,000 ఫైన్ కట్టాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఖచ్చితంగా మీ అందరికీ ఉద్యోగం గ్యారంటీ. ఒకవేళ లేకపోతే మేమే మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం అని ఇప్పుడు చెప్తున్నారు కదా. మేము నిరుద్యోగ వృత్తి కాదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వం కాక మీకు ఉద్యోగం కంపల్సరీ 100% ఇస్తాము. మీరు చేయకూడదు అనుకుంటే మీరే మాకు డబ్బులు కట్టాలంటున్నాం. ఇది అర్థమవుతుందా మీకు? నిరుద్యోగ వృత్తి అంటే మీరు ఇంట్లో కూర్చోండి ఖాళీగా, మీకు ఉద్యోగం ఇవ్వలేము, మేము అయ్యా మాకు క్షమించండి అని గవర్నమెంట్ ఇచ్చేది నిరుద్యోగ వృత్తి. నేను చెప్పేది ఏమంటే మీకు ఉద్యోగం రెడీగా ఉంది, 7వ తరగతి నుంచి మీకు రెడీగా ఉంది, 10th అయినా రెడీగా ఉంది, 11th తర్వాత రెడీగా ఉంది. ప్రతి టైంలో మీకు ఉద్యోగం రెడీ. మీరు ఈ రోజు కావాలంటే ఆ రోజు ఉద్యోగం రెడీ. మీరు చేసే పనులు చేస్తూనే, అంటే ఒక షాప్ వాడు, ఒక మెకానిక్, ఒక ఆటో డ్రైవర్, ఒక మాస్టర్, ఒక వాళ్ళు చేసే పనులు, ఇప్పుడు ఒక ఇమాం కానీ, ఒక పూజారి కానీ, ఒక పాస్టర్ కానీ, చర్చ్ పెద్ద కానీ, ఆయన చేసేదాన్ని ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటాడు ఎప్పుడన్నా. వాళ్ళని కూడా వాళ్ళు చేసే పనిని రిపోర్ట్ చేస్తూ, వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని రిపోర్ట్ చేస్తూ, వాళ్ళు చేసిన పనిని వాళ్ళు వాయిస్లో ఒక 20 minutes ప్రతిరోజు ఇవ్వగలిగితే వాళ్ళని కూడా ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించి వాళ్ళ తగిన రీతిలో వాళ్ళకున్న స్కిల్స్ బేస్ చేసుకొని వాళ్ళకు ఒక సాలరీ సెట్ చేస్తారు. అలాగా అంతేకాకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రాఫిట్ ఎక్కువ వచ్చేదానికి ట్రైనింగ్స్ ఇస్తూ, వాళ్ళ ప్రాఫిటబిలిటీ పెంచినప్పుడు మాకు గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది. గవర్నమెంట్ సమృద్ధిగా ట్యాక్స్ ఇచ్చినప్పుడు సమృద్ధిగా అందరికీ పంచగలుగుతాం. మీరు గమనించినట్టయితే డబ్బులు రొటేట్ అయితే కానీ అక్కడ ఆగిపో. గవర్నమెంట్ ఇచ్చిందంటే మళ్ళీ గవర్నమెంట్కి అది ట్యాక్స్ రూపంలో వస్తుంది. సరిపోకపోతే ట్యాక్స్ బ్రాకెట్ పెంచుతాం, ట్యాక్స్ రేట్ పెంచుతాం. ఇలా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం, అందరికీ మరి ప్రతి ఒక్క సమస్య, ఇంకా కొన్ని సమస్యలు ఎమ్మెల్యే గ్రూప్స్లో చర్చించబోతున్నాము. చూడండి గారు, మీరు ఏమన్నా పొద్దుటూరులో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి పొద్దుటూరులో ప్రధాన సమస్యలు ఏమన్నా గమనించారా? మాట్లాడతారు మీరు మాట్లాడారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజాగానికానికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు చెల్లిస్తున్నాను. ఈ దినము ఇండియా ప్రజా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నన్ను ఆహ్వానించిన మన నాయకులు, మన ప్రీతమ నాయకులు పద్మక్ రైజర్ సార్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా పోతే కడప జిల్లాలో ఎంతో పేరు ప్రఖ్యాత సంపాదించి శాంతిదూత అనే పార్టీ పెట్టి ఎంతోమందికి అనాథులకు, ఎంతోమంది బీదలకు, ఎంతోమంది చర్చలు కట్టుకోలేక నిలబడిన వారికి సహాయం చేస్తూ ఎంతో ఆదర్శంగా ఉన్న మన ప్రియతమ నాయకులు ఐజాక్ సార్ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు చెల్లిస్తున్నాను. నన్ను మరి పద్మాకర్ ఐజాక్ గారు పొద్దుటూరు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నన్ను నిలబెట్టినందుకు, నన్ను ప్రోత్సహించి నిలబెట్టినందుకు మరొకసారి ఆయన గారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాస్టర్లకు చర్చలు కట్టుకున్న దానికి స్తోమత లేక ఒక బాడిగిల్లు తీసుకొని ఆ బాడిగిల్లులో ఆరాధన జరుపుకుంటూ ఆ బాడిగిల్లులో అది కిరాయి కట్టుకోలేక ఎంతోమంది అవస్థపడుతూ ఉన్నారు. ఎంతోమంది ఆ చర్చల మీద దాడి చేసి ఆరాధనలు జరుపుకోకుండా చేసేవాళ్ళు ఎంతోమంది మనం గమనిస్తున్నాం. మరి ముఖ్యంగా పొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్న పాస్టర్ల తరఫున ఒక పాస్టరు చనిపోతే గవర్నమెంట్ తరఫున ఒక 10 లక్షలు ఎక్స్‌గ్రేషన్ ఇవ్వాలని
మన సీఎం అభ్యర్థిగా ఉన్న పద్మాకర్ గారిని నేను కోరుతున్నాను. ఇంకా బరీల గ్రౌండ్ కావాలా, చర్చిలు కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వాలా, ఒక కమిటీ హాల్ కావాలా, ఒక మ్యారేజ్ హాల్ కావాలా. ఇవన్నీ మన ఇండియా ప్రజా పార్టీ గెలిచిన తర్వాత ఇవన్నీ పొద్దుటూరు నియోజకవర్గానికి నా స్థాయి శక్తుల తీసుకొని వచ్చి మీకందరికీ నేను సహాయం చేయాలని ఈ పొద్దుటూరు యొక్క నియోజకవర్గాన్ని ప్రజలకు, పాస్టర్లకు నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.